మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి నియోజకవర్గం కేంద్రమైన దర్శిలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాల ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రిగా ఉండి ప్రజలకు వైద్య సేవలు అందిస్తుండగా దర్శి ఎమ్మెల్యే రాష్ట్ర అటవీ శాఖ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు కృషితో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ సిద్ధా సుధీర్ బాబు ప్రోత్సాహంతో దర్శి ప్రభుత్వ వైద్యశాల 50 పడకల ఆసుపత్రిగా మంజూరు కావటం జరిగింది. దీనితో పాటుగా ఆసుపత్రిలో రోగులకు వైద్య సిబ్బందికి ప్రత్యేక వసతులు కల్పించడం కోసం 3 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావటం మరో విశేషం. ఆసుపత్రి ప్రత్యేకమైన రీతిలో అభివృద్ధి చెందనుంది. ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రిగా ఉండగా 40 లక్షలతో ప్రత్యేకమైన అభివృద్ధి పనులు ఒకవైపు జరుగుతుండగానే వెంటనే 50 పడకల ఆసుపత్రిగా మంజూరై 3 కోట్ల నిధులు కేటాయింపు కూడా జరగటం దర్శి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ఉచిత వైద్య సేవలు అందించేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులను డాక్టర్ రాధాకృష్ణ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ మండాది సుబ్బారావు ఈ అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దర్శి ప్రభుత్వ వైద్యశాల 50 పడకల ఆసుపత్రిగా రూపొందనున్నట్లు సమాచారం తెలియటంతో ఈ సాధించినటువంటి మంత్రివర్యులు సిద్ధా రాఘవరావును, అభివృద్ధి కమిటీ చైర్మన్ సిద్ధా సుధీర్ బాబును ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై డాక్టర్ రాధాకృష్ణ వివరిస్తూ, మన దర్శి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రస్తుతం 30 పడకగా ఉంది. గవర్నమెంట్ వారి ఉత్తర్వులను అనుసరించి 30 పడకలని 50 పడకలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 3 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు వచ్చి స్థల పరిశీలన చేసుకొని వెళ్ళారు. దీనికి సంబంధించి మనకి 50 పడకల ఆసుపత్రిగా దర్శి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి చెందితే మనకు మొట్టమొదటిగా థియేటర్ కాంప్లెక్స్ వస్తుంది. అంటే ఎటువంటి సర్జరీ అయినా మనం ఈ హాస్పిటల్లో చేయగలము. తర్వాత అదనంగా 2 10 పడకల వార్డ్స్ వస్తాయి. సపరేట్ ఓపీ బ్లాక్ వస్తుంది. స్టాఫ్ అందరికి కూడా స్టాఫ్ క్వార్టర్స్ కట్టివ్వడం జరుగుతుంది. అంటే ఈ స్టాఫ్ క్వార్టర్స్ వల్ల స్టాఫ్ అందరూ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోనే ఉండి 24 గంటలు పనిచేయడానికి వీలు కుదురుతుంది. తర్వాత అట్లానే ఇప్పుడు మనకి సెంట్రలైజ్డ్ మార్చి రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మొత్తానికి గాను సుమారు 3 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వారు విడుదల చేయడం జరిగింది. వీటితో హాస్పిటల్ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ మన దర్శి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందడంలో మన మంత్రివర్యులు శ్రీ సిద్ధా రాఘవరావు గారు విశేష కృషి చేస్తున్నారు. సుమారు 1 సంవత్సరం క్రితం సార్ దృష్టికి ఈ ఆసుపత్రి అభివృద్ధి చెందాల్సినటువంటి ఆవశ్యకత గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా మన ఆసుపత్రికి మంత్రి గారి తనైనటువంటి సిద్ధా సుధీర్ బాబు చైర్మన్గా ఉన్నారు. సుధీర్ గారు ప్రత్యేక కృషి వల్ల, మన మినిస్టర్ గారి యొక్క చొరవ వల్ల ఈ గవర్నమెంట్ నుంచి నిధులు కూడా తొందరగా మనకు విడుదల చేయడం జరిగింది. ఈ ఆసుపత్రి డెవలప్ కావడానికి ప్రధాన కారణం మన మంత్రివర్యులని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతము మన దర్శి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ఆసుపత్రికి రిపేర్స్ కోసం, మరమ్మతుల కోసం సుమారు 44 లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించి టెండర్లు పెరగడం జరిగింది. ప్రస్తుతం ఆ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటిలో మన సపరేట్ ఓపీ బ్లాక్, మొత్తం టైల్స్, ఓపీ కౌంటర్స్, తర్వాత ఫ్యాన్లు, ఎలక్ట్రిసిటీ, మొత్తం వైరింగ్, టోటల్ వైరింగు, ఓవర్ హెడ్ ట్యాంక్స్, పైప్ లైన్ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఈ పనులు కూడా సుమారు 15 నుంచి 20 రోజుల లోపల పూర్తి కాగలమని ఆశిస్తున్నాము. ఈ డబ్బులు శాంక్షన్ కావడానికి అయితే మనకి రిపేర్స్కి రావడంలో కూడా మన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అయినటువంటి సుధీర్ గారు ప్లస్ మన మినిస్టర్ గారు ఒక చొరవతో మనకి ఈ డబ్బులు కూడా మంజూరు చేయడం జరిగింది. దీంతో మన ఫ్యూచర్లో మన దర్శి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మంచి సేవలు అందిస్తుందని ఆశిస్తూ